క్రీడ అనేది మానవుని జీవితంలో ఒక భాగమని చెప్పుకోవచ్చు. ఎందుకు మానవుని జీవితంలో ఒక భాగమని చెప్పుకోవచ్చు అంటే, నిత్యం మనము లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మనం చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రీడా భాగాలుగా మనం చెప్పుకోవచ్చు. ఏంటి? నడవడము, పరిగెత్తటము, దుముకడము, విసరడము మొదలైనటువంటి క్రీడలు మానవునికి సహజమైనటువంటి లక్షణాలు. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తుంటాం? ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేటప్పటికు ఏదో ఒక సందర్భంలో చేస్తూనే ఉంటాం. అంటే ఇలా చేసేటువంటి ఈ సహజమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి క్రీడల్లో భాగాలు. అంటే మానవుని యొక్క అభివృద్ధికి క్రీడలు సాధనంగా ఉపయోగపడుతున్నాయనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనోశాస్త్రజ్ఞులు కూడా భావించారు. అంటే మానవుడి యొక్క సంపూర్ణ అభివృద్ధికి క్రీడలు ఒక సాధనంగా ఉపయోగపడుతున్నాయి అనేటువంటి విషయాల్ని మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు భావించారు. అంటే మానవ జీవితంలో క్రీడ ఒక భాగం. మానవ జీవితంలో క్రీడ ఒక భాగం. అంటే క్రీడ అనేది లేకుండా మానవ జీవితం అనేది నడవదు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ క్రీడల గురించి కొంతమంది ప్రముఖులు కొన్ని సూక్తులు కూడా మనకి తెలియచేశారు. దాంట్లో మనం నిత్యంగా ఉపయోగించేటువంటి సూక్తి ఏంటంటే, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆ తర్వాతే ఏదైనా అంటారు. అంటే ఏ మనిషి అయితే ఆరోగ్యంగా ఉంటాడో ఆ మనిషి చాలా గొప్పగా ఉన్నట్టు. ఏ భాగ్యం అంటే ఎంత డబ్బు ఉన్నా కానీ ఆరోగ్యం లేనట్లయితే, ఆరోగ్యంగా లేనట్లయితే ఆ వ్యక్తి వేస్ట్గా భావిస్తారు. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. అంటే ఆరోగ్యం ఉంటేనే మంచిగా ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ కొంతమంది క్రీడలంటే మాటలు కాదోయ్, క్రీడలంటే చేతలోయ్ అని చెప్పారు. అంటే క్రీడలంటే మాటలు చెప్పడం కాదు, క్రీడలంటే పని చేయడం. క్రీడలంటే చేతలు, అంటే పని ఏదన్నా ఒక కార్యక్రమాన్ని చేయడాన్నే క్రీడలు అంటారు అని చెప్పారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు ఆరోగ్యమైనటువంటి శరీరం ఉంటే ఆరోగ్యమైన మేధస్సు ఉంటుందని చెప్పారు. అంటే ఆరోగ్యమైనటువంటి శరీరం, మన శరీరంలో అన్ని భాగాలు సక్రమంగా పనిచేసినట్లయితే మన మేధస్సు కూడా బాగా ఉంటుంది, మన ఆలోచనలు కూడా మంచిగా ఉంటాయి, మన విచక్షణ జ్ఞానం బాగా ఉంటుంది. ఆ విధంగా ఆరోగ్యమైనటువంటి శరీరంలో ఆరోగ్యమైనటువంటి మేధస్సు ఉంటుందని తెలియజేశారు. మరి అసలు క్రీడలు అంటే ఏంటి? క్రీడలు అంటే ఎవరెవరు ఎలా క్రీడల గురించి వివరించారనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే క్రీడలు అంటే ఏంటి? ఎవ్వరి ప్రమేయం లేకుండా తనంతట తానుగా ఆనందోత్సవాలతో చేసేటువంటి దాన్నే క్రీడ అని అన్నారు. అంటే ఎవరి యొక్క ప్రమేయం ఉండదు, తనకి ఇష్టమైనటువంటి రీతిలో చేసుకునేటువంటి, సంతోషం కలిగి ఆనందం కలిగే అలాగా చేసుకునేటువంటి దాన్నే ఏమన్నారు? క్రీడ అని అన్నారు. అంటే క్రీడల ద్వారా మానవుడు సాంఘికంగా స్నేహ సోదర భావాలను ఏర్పరచుకునే విధంగా, సృజనాత్మక శక్తిని పెంపొందించే విధంగా దోహదపడతాయి. అంటే ఈ క్రీడలు అనేవి వ్యక్తి సామాజికంగా అందరితో కలిసిమెలిసి ఉండే విధంగా, అందరి యొక్క సహాయ సహకారాలు పొందే విధంగా, అందరికీ సహాయ సహకారాలు అందించే విధంగా, అందరితోటి స్నేహభావంగా సోదరభావంగా ఉండేటువంటి లక్షణాలను మనకి ఈ క్రీడల ద్వారా పెంపొందించుకోవచ్చు. తర్వాత ఆనందంగా, సంతోషంగా, స్వేచ్ఛగా ఉండడానికి మనకి ఈ క్రీడలు ఒక సాధనంగా ఉపయోగపడతాయి. అంటే స్వేచ్ఛ, ఆహ్లాదము, సంతోషం అనేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి అభివృద్ధికి క్రీడలు ఒక సాధనంగా ఉపయోగపడతాయి. అంటే క్రీడల ద్వారా ఇంత చక్కటి అవకాశం ఉంది మనకి. అంటే మనం చేసేటువంటి నిత్యం చేసేటువంటి కృత్యాలన్నీ కూడా క్రీడలలో భాగాలే. మనం పొద్దున్నే లేచి నడుస్తున్నాం, అది క్రీడలోని భాగమే. ఏదైనా ఒకటి కావాలన్నప్పుడు దాన్ని కొట్టడం కానీ, లేతే లాగడం కానీ, లేతే నెట్టడం కానీ, ఇలా చేసేటువంటి ప్రతి కార్యక్రమాలు కూడా మన క్రీడల్లోని భాగాలే. అంటే ఇవన్నీ మనకేం చేస్తాయి? మన శారీరకమైనటువంటి అభివృద్ధికి దోహదం చేస్తాయి, మన మానసికమైనటువంటి అభివృద్ధికి దోహదం చేస్తాయి. దీని ద్వారా మనం పొందేటువంటి సంతోషం కానీ, ఆనందం కానీ మానసికమైన స్థితిని పెంపొందింపజేస్తాయి. ఆ విధంగా క్రీడలు మనకి ఒక సాధనంలాగా ఉపయోగపడతాయి.
ముఖ్యంగా క్రీడల వల్ల అవయవాల పెరుగుదల జరుగుతుంది. తర్వాత సాంఘికమైనటువంటి ప్రవర్తనలో మార్పు కలుగుతుంది. అంటే ఈ క్రీడలు చేయడం వల్ల, ఈ క్రీడల వల్ల మనకి మంచి ఉపయోగాలు ఉన్నాయన్నటువంటి విషయం తెలుస్తుంది. అంటే క్రీడ ద్వారా మానవుడికి అభివృద్ధి, సృజనాత్మక శక్తి పెంపొందించుకోవచ్చు. క్రీడలు మానవునికి గుణలక్షణాలు కలిగించడానికి తోడ్పడతాయి. అంటే మంచి సుగుణాలు, మంచి అలవాట్లు, మంచి ప్రవర్తన రావడానికి మన క్రీడలు ఉపయోగపడతాయి. క్రీడల వల్ల ఇన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. మరి ఈ క్రీడల గురించి ఏ శాస్త్రవేత్తలు ఏం తెలియజేశారనేటువంటి విషయాల్ని మనం ఇప్పుడు నిర్వచనాలు చూద్దాం. స్టాన్లీ హాల్ గారి యొక్క నిర్వచనం ప్రకారంగా అన్వంశీకరణ లక్షణాలను చలనముల ద్వారా వ్యక్తం చేయటమే క్రీడ అని అన్నారు. అనువంశిక లక్షణాలు చలనం ద్వారా చేయడం అంటే, అనువంశిక లక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయి మనకి అంటే తల్లిదండ్రుల నుంచి సంక్రమించేటువంటి లక్షణాలనే అనువంశిక లక్షణాలు అంటారు. మన తాతల నుంచి మన తండ్రులకి, మన తండ్రుల నుంచి మనకు, ఈ విధంగా అనువంశీకరణ లక్షణాలను చలనం ద్వారా మనం చేసేటువంటి కార్యక్రమాల ద్వారా వ్యక్తం చేయటాన్నే క్రీడ అని స్టాన్లీ హాల్ గారు చెప్పారు. జేబీ థామస్ గారి ప్రకారంగా ప్రబోధనల ద్వారా చేయబడేటువంటి సహజాతాలైనటువంటి క్రియలనే క్రీడ అని అన్నారు. అంటే సహజాతాలైన క్రీడలు అంటే ఇందాకనే అనుకున్నాం మనం, నడవడము, పరిగెత్తటము, ఎగరటము, దుముకటము, ఇలాంటివన్నీ. అంటే ఇవి ప్రబోధనల ద్వారా, అంటే తెలియచేయడం వల్ల, అవి చెప్పడం వల్ల మనం సహజాతమైన క్రియలనే క్రీడలని నిర్వచించారు జేబీ థామస్ గారు. స్టర్న్ శాస్త్రవేత్త గారి ప్రకారంగా స్వయం నిర్బంధిత నియంత్రిత చర్యనే క్రీడ అని అన్నారు. అంటే స్వయంగా తనకు తనే ఈ విధంగా చేయాలి, ఇలా చేయాలి అని తన యొక్క బాడీని కానివ్వండి, తన యొక్క మనసును కానివ్వండి కంట్రోల్ చేసుకుంటూ తను నియంత్రణలో ఉన్నట్లయితే ఆ విధంగా చేసేటువంటి దాన్నే క్రీడ అని అన్నారు స్టర్న్ గారు. వాలంటైన్స్ గారి ప్రకారంగా సంతోషకరమైనటువంటి చర్యను తన కొరకు తీసుకురావడాన్ని క్రీడ అని అన్నారు. అంటే ఏదైతే మనకి ఆనందాన్ని కలిగిస్తుందో, ఏదైతే మనకు ఉత్సాహాన్ని కలిగిస్తుందో, ఏదైతే మనకు మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తుందో దాన్ని తీసుకురావటాన్నే క్రీడ అని మనకి వాలంటైన్ గారు చెప్పారు. తర్వాత లాజరస్ గారి ప్రకారంగా క్రీడ అనేది ఒక చర్య. దీనికి స్వంత భావన, ఆహ్లాదంతో కూడి ఉంటేనే క్రీడ అని అన్నారు. అంటే స్వంత భావన ఉండాలి, ఆహ్లాదంతో కూడి ఉండాలి. తనకి ఈ విధంగా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన ఉండాలి. ఆ విధంగా చేస్తే నాకు ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, నా మనసు ఉల్లాసంగా ఉంటుంది అనేటువంటి విషయాలను వారు గ్రహించినట్లయితే అది క్రీడగా ఉంటుంది. అంటే అలాంటి క్రీడా చర్యలు, క్రీడ ఒక చర్య, దీని సొంత భావన ఆహ్లాదంతో కూడి ఉంటేనే క్రీడ అని లాజరస్ గారు చెప్పారు. రాస్ గారి ప్రకారంగా మనిషి తనకు తానుగా పూర్తిగా తెలియచెప్పేటువంటి ఆనందకరమైన కొత్త దాన్ని ఇవ్వగలిగేటువంటి కార్యక్రమాలే ఆటలు అని నిర్వచించారు. అంటే మనిషి తనకు తానుగా పూర్తిగా తెలియచెప్పి ఒక వ్యక్తి ఇలా ఉంటాడు అని చెప్పడానికి, ఆనందకరంగా కొత్తగా ఉండడానికి ఇవ్వగలిగేటువంటి కార్యక్రమాలే ఆటలు అని చెప్పేసి రాస్ గారు తెలియజేశారు. మరి ఇంతమంది శాస్త్రవేత్తలు ఇన్ని రకాలుగా తెలియజేస్తున్న ఈ క్రీడల్ని కొన్ని రకాలుగా విభజించారు. అంటే టైప్స్ ఆఫ్ ప్లే, క్రీడా రకాలు. క్రీడ అనేది రెండు రకాలు. ఒకటి వ్యక్తిగతమైనది, రెండు సామూహికమైనది. అంటే వ్యక్తిగతమైనది, సామూహికమైనది. వ్యక్తిగతమైనది అంటే ఏంటి? ఒక వ్యక్తికి సంబంధించింది. అతని యొక్క వ్యక్తిగతంగా ఒక వ్యక్తి తనకు కావలసినటువంటి కార్యక్రమాలని, తనకి అనుకూలంగా ఉండేటువంటి కార్యక్రమాలని చేసుకునేటువంటి వాటిని వ్యక్తిగతమైనవి అని అనొచ్చు. సామూహికమైనవి అంటే ఒక వ్యక్తి ఒక్కడు కాకుండా అందరితోటి కలిసిమెలిసి చేసేటువంటి కార్యక్రమాలను సామూహికమైనవి అంటారు. ఉదాహరణకి వ్యక్తిగతంలో మనం ఒక ఆసనాలు చేసుకుంటున్నాం, మనం ఒక్కరమే చేసుకుంటాం. ఒక ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాం, మనం ఒక్కరమే చేసుకుంటాం. దండ్స్ చేసుకుంటున్నాం, మనం ఒక్కరమే చేసుకుంటాం. అలా వ్యక్తిగతమైన క్రీడలు. ఈ సామూహికము, ఒక ఫుట్బాల్ ఆడుతున్నాం, మనం ఒక 11 మంది కలిసి ఆడతాం.
ఒక వాలీబాల్ ఆడుతున్నాం, ఒక ఆరుగురం కలిసి ఆడతాం. అట్లా సామూహికమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి అందరూ కలిసి చేసేటువంటి కార్యక్రమాల్ని సామూహికమైనవి అని అనొచ్చు. తర్వాత థియరీస్ ఆఫ్ ప్లే, క్రీడా సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం. క్రీడా సిద్ధాంతాల గురించి మనకి కార్ల్ గ్రూస్ గారు వివరించారు. అంటే కార్ల్ గ్రూస్ గారు ఒక 2 రకాలైనటువంటి పుస్తకాల్ని రాశారు. ఒకటి ప్లే ఆఫ్ యానిమల్స్, రెండోది ప్లే ఆఫ్ మ్యాన్. ఈ ప్లే ఆఫ్ యానిమల్స్, ప్లే ఆఫ్ మ్యాన్ అనేటువంటి ఈ పుస్తకాల్లో క్రీడా సిద్ధాంతాల గురించి రాశారు కార్ల్ గ్రూస్ గారు. అంటే ఈ క్రీడా సిద్ధాంతాలు గురించి అంటే ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అనేటువంటి విషయాల్ని కూలంకుషంగా రాశారు వారు. అంటే ఇతను పిల్లలు పెద్దవారైతున్నప్పుడు ఎదిరించాల్సినటువంటి కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓర్చుకోవడానికి తమకు తెలియకుండానే చేసేటువంటి పనులని ఆటలు అంటారు. ఏదైనా ఒక మనం వెళుతున్నాము, ఒక కార్యక్రమం చేస్తున్నాము, ఆ కార్యక్రమంలో కొద్దిగా కష్టమైంది లేదా కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యాయి, అయినా కానీ ఆ ఇబ్బందులను ఎదుర్కొని ఆ ఇబ్బందులను దాటుకొని ఆ క్రీడను పూర్తి చేస్తారు పిల్లలు. అలా కష్ట నష్టాలను ఎదుర్కొని ఓడ్చుకునేటువంటి లక్షణం అనేది తనకు తెలియకుండానే జరుగుతుంటుంది. ఆ విధంగా చేసేటువంటి పనులనే ఆటలని అన్నాడు. కానీ ఇతను ఏం చేశారంటే పెద్దలు ఎందుకు ఆటల్లో పాల్గొనాలనేటువంటి విషయాల్ని వారి యొక్క బుక్స్లో తెలియచేయలేదు. ప్లే ఆఫ్ మ్యాన్లో వారు ఈ పెద్దలు ఎందుకు ఆటల్లో పాల్గొనాలి అనేటువంటి విషయాల్ని చెప్పలేదు. పిల్లలు పెద్దవారైతుంటే ఎలా జరుగుతుంటాయి, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు, ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొని ఎలాంటి ఓపికగా ఓర్పుగా వాళ్ళు చేస్తారనేటువంటి విషయాలు క్షుణ్ణంగా తెలియచేశారు. కానీ పెద్దవాళ్ళు ఎందుకు ఆటల్లో పాల్గొంటారో వీరు చెప్పలేదు. మరే విజ్ఞాన శాస్త్రజ్ఞులు వివిధ రకాలైనటువంటి క్రీడా సిద్ధాంతాలను ప్రతిపాదించారు. అంటే ఎవరికి తోచిన విధంగా, ఎవరికి వారికి గాను వారికి నమ్మినటువంటి సిద్ధాంతాలను వారు చెప్పడం జరిగింది. కానీ అందరి సిద్ధాంతాలను క్రోడీకరించి మనం ఈ క్రీడా సిద్ధాంతాలని మనకి 7 సిద్ధాంతాలని మనకు పెట్టడం జరిగింది. ఒకటి మిగులు శక్తి సిద్ధాంతం లేదా స్పెన్సర్ సిల్లర్ సిద్ధాంతం అంటారు ఇది. రెండోది వినోద సిద్ధాంతం. మూడవది సడలింపు సిద్ధాంతం. 4 పునఃస్మరణ సిద్ధాంతం. 5 సహజాత అభ్యసన సిద్ధాంతం. 6 స్వయం ప్రకటన సిద్ధాంతం. 7 క్రీడా జీవిత సిద్ధాంతం. ఫస్ట్ మనము మిగులు శక్తి సిద్ధాంతం లేదా స్పెన్సర్ షిల్లర్ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. ఇంగ్లాండ్ దేశీయుడైనటువంటి స్పెన్సరు, జర్మనీ దేశీయుడైనటువంటి షిల్లరు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇద్దరు వేరు దేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. వీరిద్దరు కలిసి ఒకే రకమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు కాబట్టి ఈ సిద్ధాంతాన్ని స్పెన్సర్ షిల్లర్ సిద్ధాంతం అని అన్నారు. మరి ఈ సిద్ధాంతం ప్రకారంగా విద్యార్థుల యొక్క కండర శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకని చలనకలాపాలు చేయకుండా సోమరితనంతో ఉండలేరు. ఏ విద్యార్థి అయితే కండర శక్తి ఎక్కువగా ఉంటుందో, శరీర పటుత్వం ఎక్కువగా ఉంటుందో, దృఢత్వం ఎక్కువగా ఉంటుందో వారు కార్యకలాపాలను, చలనకలాపాలను ఎక్కువగా చేస్తుంటారు. ఆ విధంగా సోమరిగా ఉండలేరు. చిన్నపిల్లలు ఊకే అటు తిరగడము, ఇటు తిరగడము, అటు ఎగరడము, ఇటు ఎగరడం ఎందుకు ఎగురుతుంటారు? ఎందుకంటే ఈ మిగులు శక్తి సిద్ధాంతమే వారిలో మిగిలి ఉండేటువంటి ఈ శక్తి అనేది దాన్ని వాళ్ళు ఖర్చు చేయడం కోసం చేసేటువంటి పనులేవి. ఆ విధంగా పిల్లలు సోమరిలాగా ఉండలేరు. ఏదో ఒక కార్యకలాపాన్ని చేస్తూనే ఉంటారు. అంటే అధిక శక్తిని ఖర్చు చేయడం కోసం పిల్లలు నిరంతరం కూడా ఏం చేస్తుంటారు? ఏదో ఒక రకమైన కార్యకలాపాలను లేదా ఏదో ఒక రకమైనటువంటి ఆటలను ఆడుతూ ఉంటారు. అంటే మనిషిలో ఇమిడి ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఒకసారి పని చేయలేవు. కనుక పని లేని సమయాల్లో అవి ఏం చేస్తాయి? అధిక శక్తిని కలిగి ఉంటాయి. అంటే పని చేయట్లేదు అంటే శక్తి ఖర్చు కావట్లేదు. శక్తి ఖర్చు కావట్లేదు అంటే శక్తి మనకి నిల్వ ఉంటుందన్నట్టు. అంటే విశ్రాంతి సమయంలో నాడీ వ్యవస్థ ఎక్కువ పనిచేస్తుంది. అంటే శక్తిని పెంచుకుంటుంది. అంటే ఈ క్రీడ ద్వారా ఈ అధిక శక్తి విడుదలైన తర్వాత మనిషి యొక్క అవయవాలు హాయిగా ఉంటాయి. అంటే హాయిగా ఉంటాయంటే అప్పుడు ఏమి పని చేయవిగా. అంటే శక్తి విడుదలైన తర్వాత ప్రశాంతంగా రిలాక్స్గా ఉంటారు. ఈ అధిక శక్తిని క్రీడల ద్వారా విడుదల చేయడాన్నే మిగులు శక్తి సిద్ధాంతం అన్నారు.
అంటే ఈ ఏదైతే మన శరీరంలో అధిక శక్తి ఉంటుందో, మిగులు శక్తి ఉంటుందో, దాన్ని క్రీడల ద్వారా మనం విడుదల చేయడాన్నే మిగులు శక్తి సిద్ధాంతము లేదా స్పెన్సర్ షెల్లర్ సిద్ధాంతము అని అన్నారు. ఇదే ఈ మిగులు శక్తి సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత వచ్చేసి మనకి వినోద సిద్ధాంతం, రిక్రియేషన్ థియరీ. దీన్ని లార్డ్ కేమ్స్ మరియు జీటీడబ్ల్యూ ఫ్యాట్రిక్ ప్రతిపాదించారు. లాజరస్ గారి ప్రకారంగా కోల్పోయినటువంటి శక్తిని తిరిగి పొందటాన్నే క్రీడ అని, లేదా కోల్పోయినటువంటి శక్తిని తిరిగి పొందటానికి క్రీడ తోడ్పడుతుందని లాజరస్ గారు తెలియజేశారు. అంటే తిరిగి మనం కోల్పోయినటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని మనం క్రీడ ద్వారా, అంటే క్రీడ ద్వారా మనము సంతోషాన్ని, ఆనందాన్ని పొందటం వల్ల మళ్ళా తిరిగి ఆ శక్తిని మనం పొందవచ్చు అని చెప్తున్నారు. క్రీడ నిర్వహించేటువంటి కొన్ని ప్రదేశాల్లో ఆడిన వల్ల వినోదం కలుగుతుంది. అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రదేశాల్లో మనం కొన్ని కార్యక్రమాలు చేసినట్లయితే దానివల్ల మనం వినోదాన్ని పొందటం జరుగుతుంది, ఆనందాన్ని పొందడం జరుగుతుంది, సంతోషాన్ని పొందడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి మన పాఠశాలలో పిల్లలకి క్రీడా దినోత్సవం రోజున యాక్టివిటీస్ని పెడుతుంటారు, లేదా వార్షికోత్సవం సందర్భంగా యాక్టివిటీస్ పెడుతుంటారు. దాంట్లో డ్యాన్స్లో పాల్గొంటారు, కోలాటంలో పాల్గొంటారు, లెజమ్స్లో పాల్గొంటారు, డంబెల్స్లో పాల్గొంటారు, వివిధ యాక్టివిటీస్లో పాల్గొంటారు. అలా కొన్ని నిర్దేశమైనటువంటి ప్రదేశాల్లో పాల్గొనేటప్పుడు వాళ్ళకి వినోదం లభిస్తుంది. అంటే ఈ సిద్ధాంత ప్రకారంగా క్రీడల్లో పాల్గొన్న తర్వాత మానవ శరీరానికి ఏమవుతుంది, తిరిగి శక్తి సమకూరుతుంది. ఆ విధంగా తిరిగి శక్తి సమకూరడానికి ఈ వినోద సిద్ధాంతం అంటారు. అంటే ఎప్పుడైతే మనం సంతోషంగా ఉంటామో, ఎప్పుడైతే మనము హ్యాపీగా ఉంటామో, ఆనందంగా ఉంటామో, అప్పుడు మనకి ఈ యొక్క శక్తి అనేది లభిస్తుంది. అందుకే క్రీడల్లో పాల్గొన్న తర్వాత మానవ శరీరానికి తిరిగి శక్తి సమకూరుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి చాలా సమయం పనిచేస్తూనే ఉన్నాడు, అతను ఏమవుతుంది, శక్తిని కోల్పోతుంది. మరి శక్తిని కోల్పోయిన తర్వాత అతను తిరిగి మళ్ళీ శక్తిని పొందడానికి చిన్న చిన్న యాక్టివిటీస్ చేయాలి. ఆ విధంగా తిరిగి శక్తిని పొందడానికి ఈ క్రీడలు తోడ్పడతాయి. అంటే క్రీడల ద్వారా పొందినటువంటి వినోదం వలన ఈ మానసిక అలసట, శారీరక అలసట అనేవి, ఈ ఉద్వేగ అలజడి అనేవి తగ్గిపోతాయి, ఉండకుండా ఉంటాయి. మనం చాలామంది సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తుంటారు. వారు చాలా మానసికంగా వారికి ఒత్తిడి బాగా ఉంటుంది. అలాంటి వ్యక్తులు కొంతసేపు లేచి అలా నడవడం, వాకింగ్ చేయడం, లేదా లైట్గా రన్నింగ్ చేయడం, చిన్న చిన్న కార్యక్రమాలని చేయడం ద్వారా వారు తిరిగి మళ్ళా వారి యొక్క మానసిక అలసటను పోగొట్టుకొని, ఉద్వేగ అలజడిని పోగొట్టుకొని వారి సంతోషాన్ని, ఆనందాన్ని పొందగలుగుతారు. ఆ విధంగా జరుగుతుంది. తర్వాత సడలింపు సిద్ధాంతం, అంటే రిలాక్సేషన్ థియరీ. ఈ సడలింపు సిద్ధాంతాన్ని ప్యాట్రిక్ గారు దీన్ని ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం వినోద సిద్ధాంతాన్ని పోలే ఉంటుంది, అంటే దగ్గర సంబంధాలు ఉంటాయి. ఈ సిద్ధాంతానికి ఈ మన వినోద సిద్ధాంతానికి చాలా దగ్గర సంబంధం అంటే దీని ప్రకారంగా ప్రస్తుతం ఈ కార్యాలయాల్లో కానివ్వండి, పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క విధులు నిర్వహించేటువంటి, వాళ్ళ యొక్క విద్యుత్ ధర్మాలు నిర్వహించేటువంటి వాటిలో బాగా మానసికంగా వాళ్ళు శ్రమించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగా మానసికంగా శ్రమించడం వల్ల వాళ్ళు ఏమవుతారు, బాగా అలసట చెందుతారు. దానివల్ల వాళ్ళు ఏమవుతారు, మానసిక అలసట చెందుతారు. దీనివల్ల ఏమవుతుంది, ఈ నాడీ వ్యవస్థ కొద్ది క్రమంగా వాటి యొక్క శక్తిని కోల్పోతూ ఉంటుంది. అంటే నాడీ వ్యవస్థ క్రమబద్ధంగా ఉండదు. కనుక వారికి ఏం కావాలి, సడలింపు కావాలి, వారికి విశ్రాంతి కావాలి. ఆ విధంగా మనం చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాల్లో సడలింపు అనేది, విశ్రాంతి అనేది దొరికినప్పుడు దాంట్లో మనం చిన్న చిన్న యాక్టివిటీస్ అనేవి చేస్తే, ఏమిటి మరి ఆ చిన్న చిన్న యాక్టివిటీస్ అంటే నడవటం కానివ్వండి, లేకపోతే ఈత కొట్టడం కానివ్వండి, చిన్న చిన్న ఆటలు ఆడటం కానివ్వండి, మొదలైనవి చేసినట్లయితే
ఈ యొక్క అలసటని, ఈ యొక్క గ్లానిని తొలగించుకొని, మళ్ళా సడలింపు పొంది, మరలా శక్తిని పొందుకొని, మరలా మంచిగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్సు చాలామంది బాగా మానసికంగా అలసిపోయి, వారు సూసైడ్స్ చేసుకోవడము, విచిత్రంగా ప్రవర్తించడం లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి వారు కూడా ఈ ఎప్పుడైతే విశ్రాంతి దొరుకుతుందో, లేదా సడలింపు తీసుకోవాలి కొంత తీసుకొని, వారు ఆ మధ్యలో వారు నడవటం కానియండి, ఈత కొట్టడం కానియండి, చిన్న చిన్న రిక్రియేషన్ గేమ్స్ ఆడటం కానియండి, అలా చేసినట్లయితే వారికి ఈ మానసిక గ్లాని అనేది, అంటే మానసిక అలసట అనేది తగ్గిపోయి, మరలా తిరిగి శక్తిని పొంది, మరలా మంచిగా పనిచేయడానికి అవకాశం జరుగుతుంది. మరి పునఃస్మరణ సిద్ధాంతం. ఈ పునఃస్మరణ సిద్ధాంతాన్ని స్టాన్లీ హాల్ గారు ప్రతిపాదించారు. ఈ స్టాన్లీ హాల్ గారి యొక్క ప్రకారంగా మానవుడు చారిత్రాత్మక పరిమాణంలో జరిగినటువంటి వివిధ దశలను క్రీడల ద్వారా పునఃస్మరించుకొని వివిధ క్రీడల రూపంలో వ్యక్తీకరిస్తాడు. అంటే ఎప్పుడో జరిగినాయి, రాజుల కాలంలో జరిగినటువంటి బాణాలు వేయడము, లేదా అప్పట్లో కట్టినట్టు ఇండ్లు కట్టడం. మన చిన్నపిల్లలు ఏం చేస్తుంటారు, వాళ్ళు ఆటల సమయాల్లో ఇసుక ఉంటే ఆ ఇసుకలకు పోయి కాళ్ళు దూర్చి వాళ్ళు ఇట్లా 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 కొట్టి కాళ్ళు తీస్తారు. అక్కడ ఒక రంధ్రంలాగా ఏర్పడుతుంది. దాన్ని ఇల్లు, అరే నేను ఇల్లు కట్టాను అని సంతోషపడుతుంటాడు. అంటే ఆటల సమయంలో పిల్లలు ఇసుకతో కట్టేటువంటి ఇండ్లు, లేదా బాణాలు, మనం ఒక కర్ర తీసుకొని ఆ కర్రకి దారం కట్టేసి బాణాలు తయారు చేసుకోవడం, ఇలాంటివన్నీ ఏంటి, చారిత్రాత్మకంగా మనకి మన పూర్వకాలంలో జరిగినటువంటి ఇవన్నీ కూడా మన జ్ఞప్తికి తెచ్చుకొని మనం వాటిని అనుసరించి చేసేటువంటి క్రీడలు. ఇలాంటి క్రీడలు కొన్ని మార్పుల చేర్పులతోటే కూడి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఆటలు. అంటే ఇప్పుడు మనం కొన్ని మార్పుల చేర్పులతో చేస్తున్నటువంటి ఆటలన్నీ కూడా వెనకటి ఆటలే అనేటువంటి విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇవి కొన్ని మార్పులు చేయడం వల్ల సరికొత్తమైనటువంటి క్రీడలు ఆవిర్భవించాయి. ఆ విధంగా మనం సహజాత అభ్యసన సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. అంటే సహజాత అభ్యసన సిద్ధాంతం అంటే, ఇవి సహజాత సిద్ధాంతకర్త అయినటువంటి విలియం మెక్డోగల్ గారు ప్రతిపాదించారు దీన్ని. అంటే పుట్టుకతో వచ్చినటువంటి స్వభావాలనే సహజాతాలు అంటారు. పుట్టుకతో వచ్చినటువంటి స్వభావాలు అంటే చేతులు ఆడించటం, కాళ్ళు ఆడించటం, అరవటము, ఏడవటము, ఇవన్నీ కూడా పుట్టుకతో వచ్చేటువంటి సహజాతాలే. అంటే ఈ సహజాతాలు ఏవైతే ఉన్నాయో, అంటే మనిషి సహజాతాల వల్ల వివిధ ఉద్దీపనలకు విభిన్న ప్రతిస్పందనలు ఉంటాయి. ఉదాహరణకి ఒక పిల్లవాడిని మనం ఇలా గిచ్చాం, ఏడుస్తాడు. ఇలా అని అన్నాము, లేదా ఇలా అన్నాం, నవ్వుతాడు. అంటే మనం చేసేటువంటి ఉద్దీపనలు ఏవైతే ఉన్నాయో వాటికి వివిధ రకాలైనటువంటి ప్రతిస్పందనలు ఉంటాయి. ఆ ప్రతిస్పందనలు అనేవి ఈ పిల్లలు ఈ వయో దశల్లో వివిధ రకాలైనటువంటి సహజాతాల్లో అవి క్రీడల ద్వారా వ్యక్తం చేస్తారు. ఎట్లా అంటే, మనం ఇప్పుడు చిన్న పిల్లవాడు, మనం పుట్టే బిడ్డ ఫస్ట్ ఏం చేస్తుంది, ఏడుస్తుంది. అంటే ఎందుకు ఏడుస్తుంది అంటే, తల్లి గర్భంలో ఉండేటువంటి పరిస్థితులు వేరు, బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు వేరు. అందుకే బిడ్డ ఏడుస్తుంది. ఆ విధంగా ఏడవటం కానివ్వండి, నవ్వటం కానివ్వండి, అరవటం కానివ్వండి, చిన్నపిల్లలు ఒకరినొకరు నెట్టుకోవడం కానివ్వండి, లేదా పరిగెత్తడం కానివ్వండి, లేదా దూకటం కానివ్వండి, విసరటం కానివ్వండి, ఇలాంటి మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సహజాతమైనటువంటి ఫలితాలే. మరి ఈ క్రీడ అన్నది పిల్లల్లో పెరుగుదలలో ఒక భాగం. అంటే క్రీడ అనేది పిల్లలు పెరుగుతూ ఉంటే ఈ క్రీడ అనేది వాళ్ళ వెంట ఉంటూనే ఉంది. అంటే వాళ్ళ యొక్క పెరుగుదలలో ఈ క్రీడ అనేది ఒక భాగంగా ఇమిడీకృతమై ఉంది. ప్రతి కార్యక్రమం కూడా అది క్రీడకు సంబంధించే ఉంటుంది. ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా అది క్రీడకు సంబంధించే ఉంటుంది. అందుకే మానవ జీవితం అనేది క్రీడలో ఒక భాగమని చెప్పవచ్చు. మానవ జీవితంలో క్రీడ ఒక భాగమని చెప్పవచ్చు. స్వయం ప్రకటన సిద్ధాంతం, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ థియరీ. సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ థియరీలో ఈ సిద్ధాంతాన్ని బెర్నాడో ఎస్ మానస్ అనేటువంటి శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు. ఇది నవీన పద్ధతులతో కూడి ఉంటుంది. అంటే కొత్తగా ఏర్పడేటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో, అంటే ఇంతకు ముందు ఉండేటువంటి పద్ధతుల్ని మార్పులు చేర్పులు చేసిన పద్ధతులతో కూడి ఉంటుంది ఈ పద్ధతి.
అంటే ఈ పద్ధతి మనకి వ్యక్తి సంఘంలో గుర్తింపు పొందడానికి స్వయం ప్రకటన చేయాలని తాతాలాడుతుంటాడు. ఒక వ్యక్తి నలుగురితోటి గుర్తింపు పొందాలి అంటే ఏదన్నా చేయాలి, చేసి అందరిలో గుర్తింపు పొందాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. వారికి ఆ ఆలోచన ఈ సిద్ధాంతం ద్వారా ఒక వ్యక్తి సాహస కృత్యాలను కానివ్వండి, సృజనాత్మక కార్యక్రమాలను కానివ్వండి చేపట్టడం అనేది ఉన్నత స్థాయి సాధన కొరకు ఉద్దేశించబడింది. అంటే ఒక సాహసమైనటువంటి కృత్యాన్ని చేశాము, అది అందరూ చూస్తే అందరూ గ్రేట్గా ప్రశంసిస్తారు, బహుమతులు ఇస్తారు. ఆ విధంగా చేయడానికి ఈ కొత్త సిద్ధాంతం ఉపయోగపడుతుంది. తర్వాత క్రీడా జీవిత సిద్ధాంతం, ప్లే ఫర్ లైఫ్ థియరీ. అంటే ఈ సిద్ధాంతాన్ని జాన్ డ్యూయీ గారు ప్రతిపాదించారు. అంటే ఈ జాన్ డ్యూయీ గారు ప్రతిపాదించినటువంటి ఈ సిద్ధాంతం ఏంటి అంటే, స్వయం సిద్ధంగా ప్రతి మానవుడు చురుకుగా హుషారుగా ఉంటాడు. క్రీడా జీవిత సిద్ధాంతం అంటే ఏంటి? స్వయంగా ప్రతి మనిషి కూడా చురుకుగా హుషారుగా ఉంటాడు. అంటే ఒక పిల్లవాడు, మనం ఉయ్యాల్లో వేసిన పిల్లవాడు కాళ్ళు చేతులు బాగా ఆడిస్తున్నాడంటే అతను చురుగ్గా ఉన్నట్టు, హుషారుగా ఉన్నట్టు. అతను చిన్న చిన్న ఉద్దీపనలో నవ్వడం కానీ ఏడవడం కానీ చేశారంటే అతను స్వయం సిద్ధంగా మంచి ఎబిలిటీతోటి ఉన్నట్టుగా లెక్క. అంటే జీవితానికి క్రియాశీలత అనేది అవసరం. కనుక ప్రతి మానవుడు కూడా ప్రతినిత్యం ఏదో ఒక విధమైనటువంటి క్రియాశీలలో నిమగ్నమై ఉండాలి. ఆ విధంగా ప్రతి మనిషి ప్రతి సమయంలో ఏదో ఒక క్రియాశీలతలో నిమగ్నమై ఉన్నట్లయితే ఆ వ్యక్తి చాలా సంతోషంగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సిద్ధాంతం వైపు ఇప్పుడు విద్యావేత్తలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ సిద్ధాంతాన్నే అందరూ ప్రోత్సహిస్తున్నారు. తర్వాత మనకి పరిపక్వత, మెచ్యురేషన్. అంటే జన్మత ఒక వ్యక్తిలో ఉండేటువంటి సహజ సామర్థ్యాలు వయసుతో పాటు క్రమంగా వికసిస్తూ ఉంటాయి, క్రమంగా అవి డెవలప్ అవుతూ ఉంటాయి. ఆ విధంగా ఒక వ్యక్తి జన్మత అంటే పుట్టిన దగ్గర నుంచి ఒక వ్యక్తిలో సహజ సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో అవి వయసుతో పాటు క్రమంగా డెవలప్ కావడాన్నే పరిపక్వత అంటారు. అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఒక వ్యక్తిలో ఉండేటువంటి సహజ సామర్థ్యాలు వయసుతో పాటు క్రమంగా వికసిస్తూ ఉంటే దాన్ని పరివర్తన అనొచ్చు. అంటే ఇది అంతర్గతంగా జరిగేటువంటి గుణాత్మక స్వభావం కలిగి ఉంటుంది. అంటే పరిపక్వత అనేది కానివ్వండి, లేదా పరిణతి అనేది కానివ్వండి, పరిణతి అనేది కానివ్వండి, పరిపక్వత అనేది కానివ్వండి, ఇది జన్యు ప్రభావం వల్ల ఏర్పడుతుంది. జన్యు ప్రభావం అంటే ఏంటి? తల్లిదండ్రుల నుంచి మనకు సంక్రమించేటువంటి లక్షణాలను జన్యు లక్షణాలు అంటారు, అనువంశిక లక్షణాలు అంటారు. అంటే ఈ అనువంశిక లక్షణాల వల్ల, ఈ జన్యు యొక్క ప్రభావం వల్ల ఈ పరిపక్వత అనేది ఏర్పడుతుంది. అంటే తల్లి తండ్రి భారీగా ఉన్నారు, బాగా హైట్గా ఉన్నారు, ఎత్తుగా ఉన్నారు, బాగా లావుగా ఉన్నారు, వాళ్ళ పిల్లలకు కూడా అలాంటి లక్షణాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు పొట్టిగా ఉన్నారు, చిన్నగా ఉన్నారు, పిల్లలకు కూడా అలాంటి స్వభావం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది జన్యుపరంగా. అంటే ఏ చర్యని అభ్యసించాలన్నా దానికి అవసరమయ్యేది ముఖ్యమైనటువంటి కారకం ఏంటంటే పరిపక్వతే. అంటే డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. ఉదాహరణకు శిశువుని చూసినట్లయితే ఒక వయసు రాగానే పాకుతుంటాడు, తర్వాత నిలబడుతుంటాడు, తర్వాత నడుస్తూ ఉంటాడు. మరి ఇవన్నీ, ఈ పరిపక్వత అనేది ఎలా జరిగింది? సహజ సిద్ధంగానే జరిగింది. సహజ సిద్ధంగా ఒక వ్యక్తిలో వచ్చేటువంటి డెవలప్మెంట్ ఇది. ఆ విధంగా శిశువులో ఒక వయసు రాగానే అతను నిలబడటం కానివ్వండి, నడవటం కానివ్వండి, పరిగెత్తటం కానివ్వండి చేస్తూ ఉంటాడు. మరే చిన్న పాప పుట్టినప్పుడు తన తలని నిలపలేరు వాళ్ళు, తల ఇట్లా పడిపోతూ ఉంటుంది. అంటే తలను నిలపలేనటువంటి శిశువు 4 నెలలు వచ్చేసరికి ఆటోమేటిక్గా తలను నిలపగలుగుతుంది. అంటే శరీరంలో అంతర్గతంగా డెవలప్మెంట్, వికాసం అనేది జరిగింది. ఆ విధంగా వికాసం జరగడం వల్ల ఆ పుట్టిన బిడ్డ 4 నెలల తర్వాత తన యొక్క తలను తనే నిలపగలుగుతాడు. ఈ విధంగా పరిపక్వత అనేది జరుగుతూ ఉంటుంది. మరే పరిపక్వత గురించి మనం నిర్వచనాలు చూద్దాం. ఎవరు, ఏ శాస్త్రవేత్త
ఏ విధంగా దీన్ని నిర్వచించారని. క్రైగ్ గారి నిర్వచనం ప్రకారము పరిపక్వత అంటే ఏంటి అంటే జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. అంటే ఇది ముందుగా నిర్ణయించిన ప్రకారం జరిగే మార్పులను తెలుపుతుంది. అంటే జన్యు మన తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అనువంశీకరణ లక్షణాలని జన్యువుల ద్వారానే అవి సంక్రమిస్తాయి. కాబట్టి పరిపక్వత అనేది జన్యువు మంచిగా ఉన్నట్లయితే పరిపక్వత అనేది చాలా చక్కగా జరుగుతుంది. కాబట్టి జన్యు పటిష్ట అనేది తెలుపుతుంది పరిపక్వత అనేది. అంటే ముందుగానే నిర్ణయించిన ప్రకారం జరిగేటువంటి మార్పులను కూడా తెలుపుతుందని చెప్పేసి క్రైగ్ గారు తెలియజేశారు. అంటే పరిపక్వత అంటే జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది, ముందుగా నిర్ణయించిన ప్రకారం జరిగే మార్పులను తెలుపుతుందని క్రైగ్ గారు తెలియజేశారు. గెసెల్స్ గారి ప్రకారంగా పరిపక్వత అనేది లేదా పరిణతి అనేది జన్యు ప్రభావం వల్ల ఏర్పడుతుంది అంటున్నాడు. జన్యు ప్రభావం వల్లనే ఈ యొక్క వికాసం అనేది జరుగుతుంది, ఈ పరిపక్వత అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు. అంటే పరిపక్వత అనేది జన్యు ప్రభావాల యొక్క సంకలనము. అంటే అన్ని రకాలైనటువంటి జన్యువులు కలిసి ఈ రకమైనటువంటి మార్పుకి పరిపక్వతకి దారితీస్తుందని చెప్తున్నాడు. అంటే ఇది స్వీయ పరిమితిలో కూడినటువంటి జీవిత వలయలోని కార్యక్రమయుతంగా పనిచేస్తుంది. అంటే మన శరీరంలో ఉండేటువంటి మన జీవితానికి సంబంధించి మన జీవిత చర్యల్లో కార్యక్రమాల్లో ఇది ఒక భాగంగా పనిచేస్తుందని చెప్పేసి పరిపక్వత అని గెసెల్స్ గారు తెలియజేశారు. మరి తర్వాత ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు. ఈ వైయక్తిక భేదాల గురించి మనం తెలుసుకునేటప్పుడు ముందుగా మనము ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకేలాగా ఉండరు, ఏ ఇద్దరి మనస్తత్వం కూడా ఒకేలాగా ఉండకపోవచ్చు, ఏ ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి లక్షణాలను కలిగి ఉండకపోవచ్చు. అంటే ఎత్తైనా కానివ్వండి, బరువే కానివ్వండి, లేదా శరీర వర్ణాలు ఎర్రగా ఉండడము, తెల్లగా ఉండడము, తర్వాత సాయనల్పుగా ఉండడము, లేదు మానసిక అంశాల్లో ఆయన ప్రజ్ఞాపాఠవాలు కానివ్వండి, అంటే చదివే విషయంలో కానివ్వండి, ఆటలాడేటువంటి విషయంలో కానివ్వండి, లేదా అభిరుచులు, వాళ్ళ యొక్క ఉండేటువంటి అభిరుచులు కానివ్వండి, వాళ్ళ యొక్క దృక్పథాలు కానివ్వండి, వాళ్ళ యొక్క సామర్థ్యాలు కానివ్వండి, వాళ్ళ యొక్క ఉద్వేగాలు కానివ్వండి, వారు ఉండేటువంటి పరిస్థితుల్లో సర్దుబాట్లలో కానివ్వండి, లేదా వాళ్ళు చేసేటువంటి పాఠ్యాంశ సాధనలో కానివ్వండి వైవిధ్యం ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క శారీరక లక్షణాల్లో తేడా ఉంటుంది, వాళ్ళ యొక్క మానసిక స్థితిలో తేడా ఉంటుంది, వాళ్ళ యొక్క ప్రజ్ఞాపాఠవాల్లో తేడా ఉంటుంది, వాళ్ళ యొక్క అభిరుచుల్లో తేడా ఉంటుంది. 10 మంది పిల్లలు ఉన్నారు, 10 మందిని మనం ఒక స్వీట్ షాప్కు తీసుకెళ్ళాం. ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క రకమైన స్వీట్ని తినడానికి ఇష్టపడుతుంటాడు. అంటే వాడి యొక్క అభిరుచి వేరువేరుగా ఉంటుంది. ఒకళ్ళు కోవా తినవచ్చు, ఒకళ్ళు బాదుషా తినవచ్చు. అలా అంటే వారికి ఇష్టమైనటువంటి వాటిని తీసుకుంటారు. అంటే వాళ్ళ యొక్క అభిరుచులు వేరువేరుగా ఉంటాయి. కొంతమంది ఎత్తులో చూసినట్లయితే కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది బాగా హైట్గా ఉంటారు, కొంతమంది మిడిల్గా ఉంటారు. లావులో బరువులో చూసినట్లయితే కొంతమంది చాలా బరువుగా ఉంటారు, కొంతమంది చాలా బలహీనంగా ఉంటారు, కొంతమంది మీడియం సైజులో ఉంటారు. అంటే శరీర వర్ణాల్లో కూడా కొంతమంది తెల్లగా ఉంటారు, కొంతమంది ఎర్రగా ఉంటారు, కొంతమంది నల్లగా ఉంటారు, కొంతమంది సాయనలుపులో, అంటే శరీర వర్ణాల్లో ఈ విధంగా ఎత్తులోనే కానివ్వండి, బరువులో కానివ్వండి, శరీర వర్ణాల్లో కానివ్వండి, మన యొక్క మానసిక అంశాల్లో కానివ్వండి, వారు చూపేటువంటి ప్రజ్ఞాపాఠవాల్లో కానివ్వండి తేడాలు అనేవి తప్పకుండా ఉంటాయి. మరి అంటే దానికి ఏం పరిస్థితులు కావాలి అంటే దానికి గృహ వాతావరణం మెయిన్గా పనిచేస్తుంది. తర్వాత ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు అందరికీ ఒకేలాగా ఉండవు. అంటే గృహ వాతావరణం మంచిగా ఉంది, ఆ విద్యార్థి కానివ్వండి, ఆ పిల్లవాళ్ళు కానివ్వండి మంచి వాతావరణంలో పెరుగుతున్నట్లు లెక్క. అంటే వాళ్ళకి మంచి లక్షణాలు అలవడటానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంది, వారికి కావాల్సినది ఏదైనా అందించడానికి అవకాశం ఉంది. అలాంటప్పుడు అతని యొక్క స్థాయి మంచిగా ఉంటుంది. అంటే సమాజంలో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం మంచి సమాజం అయినట్లయితే, మంచి వ్యక్తులు మన చుట్టుపక్కల ఉన్నట్లయితే తప్పకుండా
మంచి లక్షణాలు అలవడటానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ వైయక్తిక భేదాల్లో మనకు ముఖ్యంగా గృహ వాతావరణం అనేది, ఆర్థిక పరిస్థితులు అనేవి, సామాజిక పరిస్థితులు అనేవి చాలా ప్రభావాన్ని చూపుతాయనేటువంటి విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒక వ్యక్తిని ఇతరుల నుంచి వేరు చేసి ప్రత్యక్షంగా చూపగలిగేటువంటి లక్షణాలనే వైయక్తిక భేదాలు అని అంటారు. అంటే ఒక వ్యక్తిని ఇతరుల నుంచి అందరిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని సపరేట్గా చేసి అతన్ని ప్రత్యక్షంగా అతను చూపగలిగేటువంటి లక్షణాలను మనం చూపినట్లయితే అది వైయక్తిక భేదాలని చెప్పవచ్చు. మరి వైయక్తిక భేదాలు కూడా రెండు రకాలు. ఒకటి వ్యక్తి అంతర్భేదాలు, వ్యక్తి అంతర్గత భేదాలు. వ్యక్తి అంతర్భేదాలు, అంతర్గత భేదాలు. అంటే అంతర్భేదాలు అంటే బయట ఉండేటువంటి భేదాలు, అంతర్గత అంటే లోపల ఉండేటువంటి భేదాలు. చూద్దాం వ్యక్తి అంతర్భేదాలు ఏంటివి, వ్యక్తి అంతర్గత భేదాలు ఏంటియో చూసినట్లయితే వ్యక్తి అంతర్భేదాల్లో ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య ఉండేటువంటి వైవిధ్యాల్ని వ్యక్తి అంతర భేదాలు అంటారు. అంటే వ్యక్తి బయట అంటే ఒక వ్యక్తే కాదు, ఇద్దరు కాకుండా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉంటే వాళ్ళ మధ్య ఉండేటువంటి భేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యక్త్యంతర భేదాలు అంటారు. అంటే వ్యక్తి ఉదాహరణకి ఇద్దరు సోదరులు ఉన్నారు. ఇద్దరు సోదరుల్లో ఒకరు ఎరుపుగా ఉన్నారు, ఒకరు నలుపుగా ఉన్నారు. లేదు ఒకరు చామన ఛాయగా ఉన్నారు, ఒకరు తెల్లగా ఉన్నారు. లేదు ఒక కబడ్డీ ఆడుతున్నటువంటి క్రీడాకారులే ఉన్నారు, ఒకరు లావుగా ఉన్నారు, ఒకరు బక్కగా ఉన్నారు. అంటే భేదాలనేవి, వైయక్తిక భేదాలనేవి మనకి వ్యక్త్యంతర భేదాలనేవి ఇక్కడ కనిపిస్తాయి. అంటే ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది మధ్యలో ఉండేటువంటి భేదాలనే, వైవిధ్యాలనే మనం వ్యక్త్యంతర భేదాలు అంటున్నాం. ఆ విధంగా ఆ వ్యక్తిలో ఉండేటువంటి హైటులో కానివ్వండి, ఒక ముగ్గురు వ్యక్తులను తీసుకుందాం. ఒక వ్యక్తి బాగా హైట్గా ఉంటాడు, ఒక వ్యక్తి మీడియం సైజులో ఉన్నాడు, ఒక వ్యక్తి బాగా పొట్టిగా ఉన్నాడు. అంటే హైట్లో కూడా తేడా ఉంది, వ్యక్తి అంతర్భేదాలు అంటారు. లేదు లావులో తేడా ఉంటుంది, లేదు వారి యొక్క చూపేటువంటి నైపుణ్యంలో కూడా తేడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి ఉదాహరణకి ఒక వాలీబాల్ టీంని తీసుకుందాం. వాలీబాల్ టీంలో 6 ఉంటారు. ఒక వ్యక్తి స్పైకింగ్ బాగా చేస్తాడు, ఒక వ్యక్తి సర్వీస్ బాగా చేస్తాడు, ఒక వ్యక్తి బాల్ని చక్కగా అందిస్తాడు, దాన్ని సెట్టింగ్ అంటారు, సెట్టింగ్ బాగా వేస్తాడు. అంటే ఒక్కొక్క రకమైనటువంటి లక్షణాలు ఒక్కొక్కళ్ళలో గోచరిస్తూ ఉంటాయి. కాబట్టి వ్యక్తి అంతర్భేదాలు అనేవి ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య ఉండేటువంటి వైవిధ్యాలనే వ్యక్తి అంతర్భేదాలు అని మనం చెప్పవచ్చు. వ్యక్తి అంతర్గత భేదాలు. వ్యక్తి అంతర్గత భేదాలు అంటే వ్యక్తి అంతర్గత అంటే ఆ వ్యక్తిలో ఉండేటువంటి, అంటే ఒకే వ్యక్తి యొక్క ప్రవర్తనలో కానివ్వండి, సామర్థ్యంలో కానివ్వండి, నైపుణ్యాల్లో ఉండేటువంటి మధ్యగల వ్యత్యాసాన్నే వ్యక్తి అంతర భేదాలు అంటారు. అంటే ఆ వ్యక్తిలో, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనలో కానివ్వండి, లేదా ఆ వ్యక్తి చూపేటువంటి శక్తి సామర్థ్యాల్లో కానివ్వండి, లేదా ఆ వ్యక్తి చేసేటువంటి నైపుణ్యాల్లో కానివ్వండి, వాటిలో వ్యత్యాసాలు ఉన్నట్లయితే దాన్ని వ్యక్తి అంతర్గత భేదాలు అంటారు. ఉదాహరణకి రాము అనేటువంటి ఒక విద్యార్థిని తీసుకుందాం. రాము అనేటువంటి ఒక విద్యార్థి తెలుగులో మంచి మార్కులు వస్తున్నాయి, కానీ ఆ విద్యార్థి మ్యాథ్స్లో వెనకబడి ఉన్నాడు, లేదా ఇంగ్లీష్లో వెనకబడి ఉన్నాడు. అంటే ఒక భాషలో చూపేటువంటి నైపుణ్యాన్ని ఇంకో భాషలో చూపించలేకపోతున్నాడు. అతనే తెలుగులో మంచిగా చదువుతున్నాడు, ఇంగ్లీష్ బాగా చదవట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు పాటలు చాలా చక్కగా పాడతారు, ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా పాడగలరు, కానీ డ్యాన్స్ చేయడంలో కాదు. మరి డ్యాన్స్ని అన్ని రకాలుగా చేయగలుగుతారా, అంత ప్రావీణ్యంగా చేయగలుగుతారా అంటే చేయలేరు. అంటే ఒక వ్యక్తిలో ఉండేటువంటి ప్రవర్తన కానివ్వండి, వారి యొక్క శక్తి సామర్థ్యం కానివ్వండి, వారి యొక్క నైపుణ్యం కానివ్వండి, వ్యత్యాసం ఉంటే దాన్ని మనం ఏమన్నా వ్యక్తి అంతర్గత భేదము అని అన్నాం. మరే ఈ వైయక్తిక భేదాలను ప్రముఖంగా కనపడేటువంటి అంశాలేంటివో చూద్దాం.
దీంట్లో మనకి ప్రజ్ఞా పాఠవాల స్థాయి ఉంది. అంటే ప్రజ్ఞా పాఠవాల స్థాయి అంటే ఒక వ్యక్తిలో ప్రజ్ఞా పాఠవాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అతనిలో భేదాలు ఒక యాక్టివిటీ చేసేటప్పుడు చూపించేటువంటి ప్రజ్ఞా పాఠవాలు ఇంకో యాక్టివిటీలో కూడా చూపించుతున్నాడా లేదా అనేటువంటి ప్రజ్ఞా పాఠవాల స్థాయి అనేది హెచ్చు తగ్గులుగా ఉంటుంది. వారికి అన్ని రకాల యాక్టివిటీ చేసేటప్పుడు ప్రజ్ఞా పాఠవాలు ఒకే స్థాయిలో ఉండవు, అవి వేరువేరుగా ఉంటాయి. వాటినే వ్యక్తి అంతర్గత భేదాలు అని అనుకున్నాం. తర్వాత శారీరక లక్షణాలు. శారీరక లక్షణాల్లో ఒక వ్యక్తి బాగా హైట్గా ఉన్నాడు, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడు, అతను వాలీబాల్లో కానీ బాస్కెట్బాల్లో కానీ అయితే బాగా రాణించగలడు. ఆ వ్యక్తిని ఒక ఖోఖో గేమ్లో కానీ ఇలా చిన్నగా ఉండేటువంటి అంటే బాగా చేసేటువంటి యాక్టివిటీస్లో పెట్టినట్టయితే అతను రాణించకపోవచ్చు. ఒక చిన్నగా ఉన్నటువంటి వ్యక్తిని వాలీబాల్లో పెట్టినట్లయితే అతను ఖోఖోలో బాగా రాణిస్తున్నాడు, కానీ అతను హైట్ తక్కువగా ఉన్నాడు, ఖోఖోలో బాగా రాణిస్తున్నాడు. అతన్ని మనం ఏం చేసాం, వాలీబాల్లో పెట్టాం. అక్కడ నెట్ హైట్లో ఉండేటువంటి బాల్ని అతను పంపించడంలో కానివ్వండి, అతను చూసేటువంటి నైపుణ్యంలో కానివ్వండి తేడా రావచ్చు. అంటే శరీర లక్షణాల్లో తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది. దృక్పథాలు, అతను చేసేటువంటి ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో వాటిలో దృక్పథాల్లో కూడా తేడా ఉంటుంది. మరి మూర్తిమత్వ లక్షణాలు అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్స్ అనేవి తేడా ఉంటాయి. వారికి ఇష్టమైనటువంటివి, వారికి అభిరుచులు ఉన్నటువంటివి వాటిని వారు చేయడానికి అవకాశం ఉంటుంది. పాఠ్యాంశ విషయాల్లో కూడా సాధనలో కూడా తేడా ఉంటుంది. మనం ఇందాకనే అనుకున్నాం, పాఠశాల విషయాల సాధనలో కూడా తేడా ఉంటుంది. అంటే తెలుగులో రాణించినటువంటి వ్యక్తి ఇంగ్లీష్లో బాగా రాణించలేకపోవచ్చు, లేదా లెక్కల గణితంలో బాగా రాణించిన వ్యక్తి మిగతా సబ్జెక్టులో బాగా రాణించలేకపోవచ్చు. అంటే పాఠ్యాంశ విషయ సాధనలో కూడా హెచ్చుతగ్గులు ఉండొచ్చు, నైపుణ్యంలో తేడా ఉండొచ్చు. ఆ విధంగా పాఠ్యాంశ విషయ సాధనలో కూడా ఇవి వైయక్తిక భేదాల యొక్క ప్రభావం అనేది ఉంటుంది. తర్వాత లైంగిక భేదాలు. ఆడపిల్లలు మగపిల్లలు ఒకే రకమైన యాక్టివిటీని ఒకే విధంగా చేయలేరు. ఆడపిల్లలో కొద్దిగా శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉంటాయి. వారి యొక్క కండరాల యొక్క పటుత్వం కూడా ఆడపిల్ల యొక్క కండర పటుత్వం కొద్దిగా తక్కువగా ఉంటుంది. కాబట్టి లైంగిక భేదం అనేది వైయక్తిక భేదాల్లో కనిపిస్తూ ఉంటుంది మనకి. అంతర్భేదాలు అంటే ఆడపిల్లలకి వేరే యాక్టివిటీసు, మగపిల్లలకి వేరే యాక్టివిటీస్ని మనం చేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగా చేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉద్వేగరీతులు అంటే ఒక వ్యక్తి ఒక్కొక్క యాక్టివిటీ చేసేటప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ఉద్వేగాన్ని పొందుతాడు. అంటే ఆ ఉద్వేగమైనటువంటి రీతులు కూడా తేడా ఉంటాయి. చేసేటువంటి పనిని బట్టి, చేసేటువంటి యాక్టివిటీని బట్టి ఉద్వేగ రీతులు అనేది మారుతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు ముఖ్యంగా మనం ఇందాకనే అనుకున్నాం, ఈ వైయక్తిక భేదాలు అనేవి ఎందుకు ఉంటాయి అంటే ఆర్థిక పరిస్థితులు ఎక్కడైతే అనుకూలంగా ఉంటాయో అక్కడ మనకి అన్ని రకాలుగా కూడా కార్యక్రమాలు, యాక్టివిటీస్ అనేవి సాఫీగా నడవడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేనట్లయితే యాక్టివిటీస్ అనేది మనకి జరగడానికి మంచిగా ఉండదు. అంటే మనకి ఆర్థికంగా మనకి కొంత వెసులుబాటు లేనట్లయితే, ఆర్థికంగా మనకి మంచిగా లేనట్లయితే మనకి ఏమవుతుంది, యాక్టివిటీస్లో చురుగ్గా పాల్గొనడం అనేది జరగదు. అంటే చురుగ్గా మనం పాల్గొనడానికి లేదు అని అన్నట్లయితే ఆర్థికమైనటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా వెనకబడి ఉంటాయి. ప్రతి కార్యక్రమం చేయాలన్నా ఆర్థికమైన సంబంధం తప్పకుండా ఉంటుంది. ఆ విధంగా మనకి ఆర్థికంగా ఉన్నట్లయితే ఏ కార్యక్రమాలైనా సాఫ్గా జరగటానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనము క్రీడా సిద్ధాంతాల గురించి మనం తెలుసుకుందాం. మరొక్కసారి మనం పునశ్చరణ చేసుకుందాం. ముఖ్యంగా మనకి పెద్దలు చెప్పేటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి భాగం ఏంటి అంటే ఆరోగ్యమే
మహాభాగ్యం. అంటే ఆరోగ్యమే మహాభాగ్యము అని మన పెద్దలు చెప్పారు అంటే దాని అర్థం ఏంటి? ఏ వ్యక్తి అయితే ఆరోగ్యంగా ఉంటాడో ఆ వ్యక్తే సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు పొందుతాడు, మంచిగా రాణించగలుగుతారు అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకున్నాం. అంటే అసలు ఈ క్రీడలనేవి ఏంటి? మన మానవ జీవితంలో క్రీడలు ఒక భాగం అనుకున్నాం. ఎందుకు మానవ జీవితంలో మనం క్రీడలు ఒక భాగం అనుకున్నాం అంటే, మనిషి చేసేటువంటి సహజాతమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవే క్రీడలుగా మనం భావిస్తున్నాం. ఎందుకు? మనం పొద్దున్నే లేవగానే మనం లేచి నడవటం కానివ్వండి, పరిగెత్తటం కానివ్వండి, దూకటం కానివ్వండి, విసరటం కానివ్వండి, మొదలైనవి చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా అవి మానవ సహజ లక్షణాలే అని అనుకున్నాం. అంటే మానవ జీవితంలో క్రీడలు ఒక భాగంగా ఉన్నాయని మనం ఈజీగా చెప్పుకోవచ్చు. అంటే మానవుని అభివృద్ధికి క్రీడలు సాధనాలు లాంటివి అనేటువంటి విషయాలను మనకి శాస్త్రవేత్తలు, మనోశాస్త్రవేత్తలు తెలియజేశారు. అంటే క్రీడలంటే ఏంటి? ఎవ్వరి ప్రమేయం లేకుండా మనంతట మనమే, అంటే తనంతట తానే ఆనందోత్సవాలతో జరుపుకునేదాన్నే మనం ఏమనుకుంటున్నాం? క్రీడ అని అనుకుంటున్నాం. అంటే దీంట్లో మనకి టీఆర్టీకి సంబంధించి క్రీడల్లో మనకి ఆరోగ్యమే మహాభాగ్యము అనేటువంటి విషయాలను చూసినట్లయితే మనకి స్టాన్లీ హాల్ గారు చెప్పినటువంటి నిర్వచనం ఏంటి అని అడగచ్చు. అంటే ఏంటి? అనువంశీకరణ లక్షణాలను చలనం ద్వారా వ్యక్తం చేయటమే క్రీడ అని స్టాన్లీ హాల్ గారు తెలియజేశారు. అనువంశీకరణ లక్షణాలను చలనం ద్వారా వ్యక్తం చేయటమే క్రీడ అని తెలియజేసింది ఎవరు? జేబి థామస్ గారా, స్టెర్న్ గారా, వాలంటైన్ గారా, లేకపోతే స్టాన్లీ హాల్ గారా అని అడగచ్చు. అంటే అనువంశీకరణ ద్వారా లక్షణాలను చలనం ద్వారా వ్యక్తం చేసేటువంటి క్రీడను చెప్పింది స్టాన్లీ హాల్ గారని చెప్పాలి. మరి మనకి ప్రబోధనల ద్వారా చేయబడినటువంటి సహజాతాలైనటువంటి క్రియలనే క్రీడ అని తెలియజేసింది ఎవరని అడగచ్చు. దాంట్లో ఎవరు మనకి? స్టాన్లీ హాల్ గారా, లేకపోతే థామస్ గారా, స్టెర్న్ గారా, వాలంటైన్ గారా అంటే థామస్ గారు అని చెప్పొచ్చు. ఈ విధంగా మనకి నిర్వచనాల్లో కొన్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. తర్వాత క్రీడలు ఎన్ని రకాలు? క్రీడలు 2 రకాల, 3 రకాల, 4 రకాల, 5 రకాల. క్రీడలు 2 రకాలు. అవేంటి? వ్యక్తిగతమైనవి, సామూహికమైనవి. వ్యక్తిగతమైనవి ఏంటి? ఒక వ్యక్తి తనకు తానుగా చేసుకునేటువంటి కార్యక్రమాలను వ్యక్తిగత కార్యక్రమాలు అంటారు, వ్యక్తిగత క్రీడలు అంటారు. అంటే ఆసనాలు. ఇప్పుడు సామూహికమైనటువంటి అందరిలో కలిసిమెలిసి చేసేటువంటి, అందరితోటి కలిసి చేసేటువంటి కార్యక్రమాలను సామూహికమైనవిగా చెప్పొచ్చు. అంటే క్రీడలు 2 రకాలని చెప్పాలి. ఇందాక మనకు అడిగిన క్వశ్చన్కి 2, 3, 4, 5 అంటే క్రీడలు 2 రకాలని చెప్పాలి. అంటే మరి ఇంకొక విషయం ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే, ప్లే ఆఫ్ యానిమల్స్ అనేటువంటి పుస్తకాన్ని రాసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అడగచ్చు. ప్లే ఆఫ్ యానిమల్స్ అనేటువంటి రాసింది స్టాన్లీ హాలా, గ్రూసా, లేకపోతే కార్ల్ గ్రూస్ గారా అని మనకి ఒక 4 రకాలైనటువంటి పేర్లని రాస్ గారా, లాజరస్ గారా అని అడిగినప్పుడు మనము కార్ల్ గ్రూస్ గారు అని చెప్పాలి. ఎందుకంటే కార్ల్ గ్రూస్ గారు 2 రకాల పుస్తకాలు రాశారు. ప్లే ఆఫ్ యానిమల్స్, ప్లే ఆఫ్ మ్యాన్. ఈ 2 పుస్తకాలని వారు రాశారు. దాంట్లో వారు క్రీడా సిద్ధాంతాల గురించి తెలియజేశారు. లేదా ప్లే ఆఫ్ యానిమల్స్, ప్లే ఆఫ్ మ్యాన్లో వారు దేని గురించి తెలియచేశారు అని అంటున్నారు. కాబట్టి కార్ల్ గ్రూస్ గారు చేశారు అని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. మరి మనకి మిగులు శక్తి సిద్ధాంతాన్ని తెలియజేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అడగవచ్చు. మిగులు శక్తి సిద్ధాంతాన్ని తెలియజేసినటువంటి శాస్త్రవేత్త స్పెన్సర్ అండ్ షిల్లర్ అనేటువంటి శాస్త్రవేత్త. మరి లేదు, స్పెన్సర్ అనేటువంటి శాస్త్రవేత్త ఏ దేశానికి చెందినవాడు అని కూడా అడగవచ్చు. జర్మనీనా, ఇంగ్లాండా, పోలాండా, రష్యానా? అంటే స్పెన్సర్ అనేటువంటి వాడు ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి వాడు అని మనం చెప్పవచ్చు. ఈ విధంగా మనకి ఈ క్రీడల గురించి మనకు అనేక రకాలైనటువంటి క్వశ్చన్స్ని మనకి టీఆర్టీలో అడగడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో మనకి స్టాన్లీ హాల్ గారు ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు? మరి అది పునఃస్మరణ సిద్ధాంతమా, లేకపోతే
సడలింపు సిద్ధాంతమా, లేకపోతే వినోద సిద్ధాంతమా, పైవేవి కావా అని అడగొచ్చు. అంటే వీరు పునఃస్మరణ సిద్ధాంతాన్ని తెలియజేసింది ఎవరు? స్టాన్లీ హాల్ గారు. ఈ విధంగా మనము ఈ పునఃస్మరణ సిద్ధాంతంలో మనకి చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారంటే, ఆటల సమయంలో పిల్లలు ఇసుకతో ఇండ్లు కట్టడం. అంటే ఏంటి దీన్ని అర్థమైంది అంటే, చారిత్రాత్మక పరిమాణంలో జరిగినటువంటి వివిధ దశలను మన మానవుడు క్రీడల ద్వారా పునఃస్మరణ చేసుకుంటాడన్నట్టు. పునఃస్మరణ చేసుకొని ఆ సిద్ధాంతాలని అంటే ఆ క్రీడల రూపంలో వ్యక్తీకరించడాన్ని దాన్ని స్టాన్లీ హాల్ గారు తెలియజేశారు. ఈ విధంగా మనకి దీంట్లో అంటే ఈ సహజాత అభ్యసన సిద్ధాంతంలో మనకి మెక్డోగల్ గారు ఏం తెలియజేశారంటే, పుట్టుకతో వచ్చినటువంటి స్వభావాలే సహజాతాలు. ఇవి ఏంటి? ఏడవటం కానివ్వండి, నవ్వటం కానివ్వండి, అరవటం కానివ్వండి, ఒకరిని ఒకరు నెట్టుకోవడం కానివ్వండి, పరిగెత్తడం కానివ్వండి, దుమకటం కానివ్వండి, విసరడం కానివ్వండి, ఇవన్నీ సహజాతాలే. కాబట్టి ఈ క్రీడలు అనేవి పిల్లల్లో పెరుగుదలలో ఒక భాగంగా ఉన్నాయి అనేటువంటి విషయాలను వీరు మనకి మెక్డోగల్ గారు తెలియజేశారు. తర్వాత స్వయం ప్రకటన సిద్ధాంతంలో మనకి బెర్నాండో మానస్ గారు కూడా నవీన పద్ధతులతో కూడినటువంటి వాటిని చేశారు. నవీన పద్ధతులు అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తి సంఘంలో గుర్తింపు పొందడం కోసం స్వయం ప్రకటన చేయాలని తాతహలాడుతుంటాడు. అంటే ఈ సిద్ధాంతం ద్వారా ఒక వ్యక్తి సాహస కార్యక్రమాలు కానీ సృజనాత్మక కార్యక్రమాలను చేపట్టి ఉన్నత స్థాయి సాధన కొరకు అతను తాతహలాడుతుంటాడు. నెక్స్ట్ది మనకి క్రీడా జీవిత సిద్ధాంతం. అంటే క్రీడా జీవిత సిద్ధాంతాన్ని జాన్ డ్యూయి గారు ప్రతిపాదించారు. స్వయం సిద్ధంగా ప్రతి మానవుడు చురుగ్గా హుషారుగా ఉంటాడు. అంటే జీవితానికి క్రియాశీలతకు మనకు అవసరం. ప్రతి మానవుడు కూడా ప్రతినిత్యం ఏదో ఒక విధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంటే ప్రతి వ్యక్తి కూడా మనం పొద్దున్నే లేవగానే మనం ఏం చేస్తాము? నడుస్తాం. తర్వాత ఏం చేస్తాం? కొద్దిగా పరిగెడుతుంటాం. తర్వాత మన ఇంట్లో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తుంటాం. ఇవన్నీ కూడా ఏంటి? ఏదో ఒక రకమైనటువంటి క్రియాశీలతలే. కాబట్టి ఈ రకమైనటువంటి క్రియాశీలతలను తెలుసుకోవడమే జీవిత సిద్ధాంతం అని తెలియజేశారు. ఈ విధంగా ఈరోజు మనం తెలుసుకున్నటువంటి ఈ క్రీడా సిద్ధాంతాలు అనేవి మనకి చాలా ఉపయోగకరమైనవి. ఈ విషయము మనకి టీఆర్టీలో వ్యాయామ విద్యకు సంబంధించి చాలా చక్కటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ కార్యక్రమం ముగిసింది. తిరిగి వేరే క్లాస్ తోటి మరలా కలుసుకుందాం.